హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఫోన్స్లో మనకి వచ్చే నోటిఫికేషన్స్ ఇక్కడ పైన కనిపిస్తుంది కదండి. ఇక్కడ స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది అంటే మెమరీ స్పేస్ తక్కువ ఉండడం వల్ల మనకు వస్తుంది అనమాట. ఈరోజు ఆ ప్రాబ్లం అవాయిడ్ చేయడానికి మనము షేర్ ఇట్ యూజ్ చేసి మనము ఆ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాము. చూడండి, షేర్ ఇట్ ఓపెన్ చేసి షేర్ ఇట్లో లెఫ్ట్ సైడ్లో టాప్ లెఫ్ట్ ఎండ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదండి ప్రొఫైల్ దగ్గర. అక్కడ ఓపెన్ చేసామనుకోండి, సెట్టింగ్స్ లాస్ట్ బట్ 5లో సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్లో ఫస్ట్ ఇక్కడ SD కార్డ్ ఉంది కదా, బై డిఫాల్ట్గా అవుతే ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది కదండి. ఇంటర్నల్ స్టోరేజ్ మీద ఉంటుంది. కాకపోతే దాన్ని మనము SD కార్డ్లోకి చేంజ్ చేసుకోవాలన్నమాట. SD కార్డ్లోకి చేంజ్ చేసుకోవడం వల్ల మనము ఏ అయితే యాప్స్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో వాటిని షేర్ చేసుకున్నప్పుడు డైరెక్ట్ మెమరీ కార్డ్లో షేర్ చేస్తుంది అనమాట. షేర్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసినప్పుడు డైరెక్ట్ మెమరీ కార్డ్లోనే ఇన్స్టాల్ చేస్తుంది. అందుకని చెప్పేసి మనము షేర్ ఇట్ నుంచి ఆ ఇంటర్నల్ స్టోరేజ్ అనేది ఎక్స్టర్నల్ స్టోరేజ్ పెట్టుకుంటే ఆ యాప్స్ అనేవి ఎక్స్టర్నల్ స్టోరేజ్లో ఇన్స్టాల్ అవుతున్నాయి. ఈ యొక్క రన్నింగ్ అవుట్ స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అనే ప్రోగ్రాము రావడం మానేస్తుంది అనమాట. ఇప్పుడు నా మొబైల్లో స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అనేది ఎందుకు వచ్చింది అంటే మీకు ఎగ్జాంపుల్ చూపిద్దాము అని చెప్పి ఈ డౌట్ని మీకు రైజ్ అయ్యేటట్టు చూపిద్దాము అని చెప్పేసి నేను ఈ విధంగా చేశాను అనమాట. నార్మల్గా ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేస్తే ఈ స్టోరేజ్ స్పేస్ రన్నింగ్ అవుట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నార్మల్గా మనం షేర్ ఇట్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయడమే, ప్రాబ్లం ఏముండదు. డైరెక్ట్ రిసీవ్ కొట్టేసి వేరే వాళ్ళ నుంచి మనము సెండ్ చేసుకొని ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకొని నార్మల్గా డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోవడమే. ఆ ఇన్స్టాల్ అయ్యేవన్నీ డైరెక్ట్ షేర్ ఇట్లో ఎక్స్టర్నల్ మెమరీలో స్టోర్ అవుతుంది. ప్రాబ్లం ఏముండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.